భద్రాచలంలో ప్రైవేట్ వైద్యశాలలో శిశువు విక్రయం జరిగిన అంశంపై సూత్రధారి వైద్యురాలే అని భద్రాచలం సీఐ నాగరాజరెడ్డి విలేకరులకు తెలియజేశారు. చట్ట విరుద్ధంగా దత్తత విషయంలో నలుగురుపై కేసు నమోదు చేయడం జరిగిందని, వారిలో A1 డాక్టర్ స్పందన కాగా A2 ప్రోత్సహించిన గోపీనందన్ అని, A3 A4లుగా దత్తత తీసుకున్న ప్రవీణ్ కుమార్, పల్లవి దంపతులని సీఐ నాగరాజరెడ్డి తెలిపారు. ఇంకా విచారణ కొనసాగుతుందని సీఐ పేర్కొన్నారు. ఇప్పుడు తల్లి మాటల్లో విందాం. ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళకి ఇద్దామని చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత ఆగస్టు 12, 2023లో నాకు డెలివరీ అయిందండి. డెలివరీ అయిన తర్వాత అప్పటికే పాప పరిస్థితి చాలా వీక్గా పుట్టిందండి. పాప 50-50 ఛాన్సెస్ ఇచ్చారండి. అప్పుడు ఆ సమయంలో పాపని మా ఇష్ట ప్రకారంగానే వేరే వాళ్ళకి మేడం గారు ఇవ్వటం జరిగిందండి. వాళ్ళు ఇప్పుడు అంతా బాగానే ఉంది. 3 months 4 months గడిచిపోయిన తర్వాత పాపకి బ్రెయిన్ డెత్ అయిపోయిందంటండి. పాప బ్రతకడం కష్టం కాబట్టి వాళ్ళు నా ద్వారా అంటే నా జాజితా బిడ్డ ద్వారా ఐసీడీసీకి అప్పచెప్పాలని ప్రయత్నం చేశారండి. కానీ అప్పటికే గవర్నమెంట్ ఆఫీసుల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో జాజితా బిడ్డ చనిపోయినట్టుగా నిర్ధారణ అయిందండి. ఎందుకంటే నా కుటుంబ పరిస్థితుల కారణంగా నేను ఇదే వీధిలో బ్రతకాలి, తిరగాలి కాబట్టి నా పాపకు అప్పటికే 50-50 ఛాన్సెస్ చెప్పారు. పాప బ్రతకదన్నారు కాబట్టి నేను చుట్టుపక్కల వారందరికీ నా పాప చనిపోయిందని, అంగన్వాడీ కేంద్రాల వారికి కూడా, ఏఎన్ఎం మేడం గారికి కూడా నా పాప చనిపోయింది, పాప లేదని మాత్రమే చెప్పానండి. వాళ్ళు అదే నిర్ధారణ చేస్తూ రాస్తున్నారండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా హాస్పిటల్లో కూడా అదే నిర్ధారణ చేశారండి, పాప చనిపోయింది.